నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రిక అంశాల గురించి అయితే చూద్దాము. ముందుగా ఈనాలో చూసుకుందాము. మరి ఈనాలో చూసుకుంటే మాత్రం ఇక్కడ ఫస్ట్ గా మొదటగా కాంగ్రెస్ తప్పులు అన్ని ఇన్ని కావు, 11 ఏళ్లలో ఎన్ని సరి చేసినా ఇంకా ఉన్నాయని కూడా మోడీ గారు చేసిన వ్యాఖ్యలను చెప్పుకోవచ్చు. మరి చొరబాటుదారులంటే ఆ పార్టీకి ఎంతో ప్రీతి, విరుచుకుపడ్డ ప్రధాని మోడీ. సో ఈ వ్యాఖ్యలు చేసుకుంటూ విరుచుకుపడ్డ సందర్భాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో 11 ఏళ్ల పాటు ఎన్ని చేసినా కూడా, ఎన్ని సరి చేసినా కూడా ఇంకా ఉన్నాయనే ఆ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం రెవెన్యూ దస్త్రమా డిస్కస్. మరి ఎక్కువ జిల్లాలో మాత్రం జేసీ అలాగే కలెక్టర్లది మాత్రమే ఇదే తీరు అని కూడా తెలుస్తుంది. మరి 22A సహా మరెన్నో సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ముఖ్యంగా మరి ఇక్కడ చూసుకుంటే రెవెన్యూ సమస్యల పరిష్కారంలో తహసీల్దారు అలాగే ఆర్డీఓ కార్యాలయే కాదు, కలెక్టరేట్ అలాగే CCLA అలాగే కార్యాలయాలు కూడా నిద్ర నటిస్తున్నాయి. మండలం, డివిజన్, జిల్లా నుంచి ఏదైనా దస్త్రం వచ్చిందంటే పరిష్కారం మాట అంటుంచి కొర్రలేస్తున్నారు. తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయాల్లో మాత్రం రెవెన్యూ అర్జీలను పరిష్కరించడం లేదంటున్న ఉన్నతాధికారులు. సో మరి తహసీల్దార్లో కానీ మరి ఆర్డీఓ కార్యాలయంలో కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా, అర్జీలను వచ్చినా కూడా వాళ్ళు పరిష్కరించడం లేదంటూ కూడా చూసిన వ్యాఖ్యలు అయితే ఇక్కడ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం రైల్వే ఛార్జీల పెంపు 26 నుంచి అమలు. మరి రైల్వేకి సంబంధించిన ఛార్జీలు అయితే పెంచడం జరుగుతుంది. మరి ఈ నెల 26 నుంచి అమల్లోకి వచ్చినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇక్కడ చూసుకుంటే మాత్రం నెలవారీ సీజన్ అలాగే టికెట్లకు మాత్రం 215 కిలోమీటర్ల లోపు సాధారణ మరి ప్రయాణాలు మినహాయింపు, మిగిలిన వాటిపై మాత్రం కిలోమీటర్లకు మాత్రం 1 నుంచి 2 పైసల చొప్పున పెంపు. మరి ఇక్కడ ఈ నెల 26 నుంచి రైల్వే ఛార్జీలు పెరగనున్నాయి. ప్రస్తుత అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఈ మేరకు మాత్రం పెంపు నిర్ణయం తీసుకుంది. ఇక సబర్బన్ నెలవారీ సీజన్ టికెట్లు 215 కిలోమీటర్ల లోపు సాధారణ క్లాస్ ను మినహాయిస్తూ ఇక దూర ప్రయాణ ఛార్జీలను మాత్రం పెంచుతున్నట్లు కూడా ఆదివారం ఓ ప్రకటనలో అయితే వెల్లడించినట్టు తెలుస్తుంది. మరి రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో మాత్రం 600 కోట్ల దాకా అదనపు ఆదాయం లభించనుంది. గత దశాబ్ద కాలంలో రైల్వే నెట్వర్క్ గణనీయంగా విస్తరించింది, నిర్వహణ వ్యయం పెరిగింది. వీటితో పాటు భవిష్యత్తులో కూడా పెరగనున్న అవసరాలను తీర్చేలా రైల్వే నిర్వహణ భద్రత చర్యలు కూడా చేపట్టడానికి మానవ వనరులను పెంచాల్సి ఉండడంతో సో ఈ యొక్క డిసిషన్ మాత్రం అమల్లోకి రానున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నెల 26 నుంచి అమల్లోకి ఛార్జీలు, రైల్వే సంబంధించిన ఛార్జీలు అయితే పెంచుతారని కూడా అమల్లోకి వచ్చింది. మన నెక్స్ట్ చూసుకుంటే మాత్రం బీసీలు మహిళలకు పెద్దపీట. మరి తెదేపా లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ప్రకటన. బీసీలకు మాత్రం 8 అధ్యక్ష, 12 ప్రధాన కార్యదర్శులు పదవులు, 5 స్థానాల్లో మాత్రం మహిళలకు అధ్యక్ష పీఠం. సీనియర్లు యువత మధ్య సమతూకం. తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల్ని ఆదివారం ప్రకటించింది. మరి 25 లోక్సభ స్థానాల్లో చూసుకుంటే మాత్రం 5 చోట్ల మహిళల్ని అధ్యక్ష స్థానంలో నియమించింది. మొదటి నుంచి తేదేపకి అంటే నిలిచిన వెనుకబడి ఉన్న వర్గాలకు కూడా సముచిత ప్రాధాన్యత ఇస్తూ 8 లోక్సభ స్థానాల్లో వారిని పార్టీ అధ్యక్షులుగా, 12 చోట్ల ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అధ్యక్ష పదవులు మాత్రం ఓసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీ మైనారిటీలకు మాత్రం ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం జరిగింది. లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎంపికకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారు. సామాజిక రాజకీయ స్థానిక సమీకరణ, పార్టీకి విధేయత, భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయడం వంటి అంశాలను కూడా ప్రతిపాదికన చేసుకున్నారు. ఇక సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటించారు. త్రిసభ్య కమిటీలు ఆయా లోక్సభ స్థానాలకు వెళ్లి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి సేకరించిన అభిప్రాయాలు, IVRS సహా వివిధ సర్వేల ద్వారా తీసుకున్న సమాచారం, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల్ని ఇతర కార్యవర్గానికి ఎంపిక చేశారు. ఇక చంద్రబాబు త్రిసభ్య కమిటీలతో పలు దఫాలుగా సమావేశమయ్యారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల పదవులకు పరిశీలనలో ఉన్న వారి వేర్లతో మాత్రం మంగళవారమే ఒక జాబితా అయితే సిద్ధం చేశారు. మరి దీనిపై పార్టీ ఎమ్మెల్యేలు అలాగే నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆ జాబితాలో కొన్ని మార్పులు చేశారు. చంద్రబాబు శనివారం రాత్రి అయితే మరోసారి సమీక్షించి తుది జాబితా కూడా ఖరారు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ ఇక్కడ సో
విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం ఇక మరి తిదిదే ఇక గ్లోబల్ బ్రాండ్ నిర్వహణకు కసరత్తు 3 నమూనాలు సిద్ధం. మరి తిరుపతికి సంబంధించింది. మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దివ్య వైభవాన్ని మాత్రం విశ్వవ్యాప్తంగా చేసేందుకు తిదిదే బృహత్తరే ప్రణాళికను రూపొందించింది. ఇటీవల నిర్వహించిన సమీక్షంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు శ్రీవారి ఆస్తులు ఆలయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు కూడా పాలక మండలి కసరత్తు వేగవంతం చేసింది. మరి ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించి విదేశాల్లో ఆలయాల నిర్మాణం అలాగే నిర్వహణకు చట్టపరమైన అంశాలపై కూడా లోతైన అధ్యయనం చేయించింది. మరి ఈ కమిటీ ప్రతిపాదనపై తిదిదే బోర్డు పలుమార్లు చర్చించింది. అలాగే కార్యాచరణ ప్రారంభించే ముందు దేవాదాయ శాఖ, ఆర్బీఐ అలాగే అప్పటి వరకు కూడా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. త్వరలోనే పూర్తి స్థాయి కార్యాచరణతో వివిధ దేశాల్లో కూడా శ్రీనివాసుడి ఆలయాల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టనున్నట్టు కూడా ఏపీ సీఎం చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. మరి నెక్స్ట్ V6కి వెళ్ళిపోదాం. V6లో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. ఓకే, 2 ఏళ్ళు టైం ఇచ్చాం, ఇక తోలు తీస్తాం అని కూడా చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ గారు మరి నిన్న రావడం జరిగింది. మరి పాలమూరు ప్రాజెక్టుపై కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఎండగడతాం. మరి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో సభలు పెడతాం. అలాగే చంద్రబాబు కిరికిరి వల్లే DPR ను కేంద్రం తిప్పి పంపింది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. 2 ఏళ్లుగా తట్టెడు మట్టి తీయలేదు. ఇక ఇప్పుడేమో 45 TMCలు ఇవ్వాలంటూ కూడా ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు. ఫ్యూచర్ సిటీనా తొక్కలో సిటీనా, ఎవరికి కావాలే ఆ ఫ్యూచర్ సిటీ? కాంగ్రెస్ హామీలకు జనం ఇప్పుడు తలలు బాదుకుంటున్నారని కూడా చేసిన వ్యాఖ్యలు ఇవి. మరి 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉండే ఇప్పుడు నడి రోడ్డుపై హత్యలు అవుతున్నాయని కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ చచ్చిపోవాలే అనుడు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారని ఫైర్ గా మాట్లాడడం జరిగింది. మరి తెలంగాణ భవన్ లో మాత్రం నిన్న కేసీఆర్ గారు రావడం జరిగింది. చాలా రోజుల తర్వాతనే చెప్పుకోవచ్చు. మరి నిన్న ఎంతో బీఆర్ఎస్ అంటే నార్మల్ తెలంగాణ భవన్ లో కూడా చాలా మంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా నిన్న రావడం జరిగింది. మరి కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కి రావడం, మరి అక్కడ మాత్రం బీఆర్ఎస్పీ అలాగే కార్యవర్గ సమావేశానికి కూడా హాజరయ్యారు. మరి నెక్స్ట్ ఇక్కడ మరి ఇదే గాదే ఇన్నయ్య అరెస్ట్. జనగామ జిల్లా జాఫర్గఢ్లోని అనాథాశ్రమంలో అరెస్ట్ చేసిన NIA మరి ఉపచట్టం కింద కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. నాంపల్లి కోర్టుకు తరలించారు. మరి 14 రోజుల రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన అన్న ఆరోపణల పైన కూడా కేసు నమోదు చేశారు. 14 రోజుల పాటు రిమాండ్కి పంపించడం జరిగింది. నెక్స్ట్ 10 ఏళ్లలో కొత్తగా 1 ఎకరానికి నీళ్లు ఇయ్యలే. ఇక కేసీఆర్ ఈ 1,50,000 కోట్లు పెట్టి ఏం సాధించడం కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇవి. మరి నీవు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కూలింది. పాలమూరు అలాగే రంగారెడ్డికి 90 TMCల కేటాయింపులు కాంగ్రెస్ హయాంలోనే, బీఆర్ఎస్ పాలనలోనే DPRలు వెనక్కి వచ్చినాయి. జగన్ తో కుమ్మకై కృష్ణ నీళ్లను తాకట్టు పెట్టిందే కేసీఆర్ అని కూడా చేసిన వ్యాఖ్యలు. మరి ఆయన అవినీతి కమిషన్ల కకృతితోనే ఇరిగేషన్ శాఖకు నష్టాలని కూడా ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు మరి కేసీఆర్ పైన. మరి నెక్స్ట్ ఇటు చూద్దాము. మరి కేసీఆర్ జలద్రోహి, ఆర్థిక ఉగ్రవాది మరి మాట్లాడిన మాటలు మరి చేసిన వ్యాఖ్యలను చెప్పుకోవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కృష్ణా జిల్లాలో తెలంగాణకు మరణ శాసనం రాసిందే ఆయనే. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని నడి బజార్లు నిలబెట్టి దివాలా తీయించిండు. మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. మేం ఒక్కొక్కటి సరిదిద్దుతూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నాం. కృష్ణా గోదావరి బేసిన్లపై కూడా జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం రండి అని కూడా కేసీఆర్ ని పిలవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కటి కూడా మేము ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇప్పుడు వెళ్తున్నామని కూడా తెలపడం జరిగింది. అలాగే కృష్ణా గోదావరికి సంబంధించిన జిల్లాలకు సంబంధించింది కూడా అంటే వచ్చే నెల జనవరి 2వ తారీఖు కూడా అసెంబ్లీకి రండి చర్చిద్దాం, అక్కడ చర్చించుకుందాం అని కూడా చేసిన వ్యాఖ్యలు ఇవి. మరి ప్రజలు తీర్పు ఇచ్చిన
కరుడుగచ్చిన నేరగాళ్లకు కనువిప్పు కలగడం లేదు. 811 టీఎంసీలో 299 చాలు అని సంతకం పెట్టింది ఎవరు? 2 ఏళ్లలోనే పాలమూరు ప్రాజెక్టులకు 6,500 కోట్లు ఖర్చు చేశాం. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. ఆయన ఆసుపత్రిలో ఉంటే వెళ్లి విమర్శించానని కూడా వెల్లడించడం జరిగింది మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరి నెక్స్ట్ సో ఇక్కడ కూడా ఒకటి ఉంది, చూద్దాం. ప్రధాని మోడీ ఎరుపు పంపించగానే ఇప్పుడు కేసీఆర్ కోలుకొని బయటకు వచ్చిండు. కాళేశ్వరంపై విచారణకు సిబిఐకి అనుమతి ఎందుకు రావడం లేదో చెప్పాలి. అరవింద్ కుమార్ విచారణకు డిఓపిటి నుంచి ఎందుకు పర్మిషన్ రావడం లేదో సమాధానం ఇవ్వాలి. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కలుగులోకి ఎలుక లెక్క కేసీఆర్ బయటకు వచ్చి 76 నిమిషాల పాటు అవే అబద్ధాలను మళ్ళీ చెప్పిండు. ఇక కృష్ణాలోని 811 టీఎంసీల జిల్లాలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని కూడా సంతకం పెట్టి మన రాష్ట్రాన్ని మరణ శాసనం రాసిన జలద్రోహి అయిన 10 ఏళ్లు తండ్రి కొడుకులు రాష్ట్రంపై ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. మరి ఇప్పుడు కేటీఆర్ అలాగే ఐరన్ లెగ్ అవుతున్నాడని మరి పార్టీ పగ్గాలు హరీష్ కు అప్పగించాలనే డిమాండ్ వస్తున్నది అని తెలిసి ఏం చేయాలో అర్థం కాక కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. మరి సాక్షిలో ఉన్న అప్డేట్స్ చూసుకుందాము. ఇక పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు, రేషన్ స్మగ్లర్లు మరి చౌక బియ్యం కాసేసి అమ్ముకుంటున్న కూటమి మూటాలు బియ్యం పాలిషింగ్ రీప్యాకింగ్ చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్న ఇక్కడ చూస్తున్నాం మనము. నెల్లూరు, ఇది ఎక్కడో కాదు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని సివిల్ సప్లైస్ గోదాంలో మాత్రం రేషన్ బియ్యం స్వాహాను పరిశీలిస్తున్న అధికారులు. మరి ఇక్కడ బియ్యం బదులు ఇక్కడ సంచిలో మాత్రం పందుకొక్కులు వస్తున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో చూసాం కదా. మరి ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రిక ఒక అంశాల గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోగ్యం.